దేవుడిచ్చిన సువర్ణ అవకాశమే యేసు క్రీస్తునందు విశ్వాసం. ఇక మనస్సాక్షిని అనుసరించి బతికావో, నీతిగా బతికావో, న్యాయంగా బతికావో, కరెక్ట్గా బతికావో, తేడా ఈ కేసులన్నీ పోతాయి బాబు. దా బంపర్ ఆఫర్ వచ్చిందిరా, శుభవార్త, గొప్ప శుభవార్త. ఇప్పుడు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటే కేసులన్నీ ఎత్తేస్తున్నాడు. ఈ బంపర్ ఆఫర్ వినియోగించుకుంటావా, లేకపోతే అలానే ఉంటావో నీ ఇష్టం. కొంతమంది పరిశుద్ధులైతే వాళ్ళు కన్ను మూసేటప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పి మరి కన్ను మూసినటువంటి అనుభవాలు ఉన్నాయి. నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు నందు నిద్రించాడు. ఆ తమ్ముడు అప్పటిదాకా బెడ్ మీద కదలకుండా అచేతనంగా పడున్న స్థితి నుంచి దేవుడు అతన్ని తీసుకోబోయే ముందు దిగ్గున లేచి కూర్చొని అమ్మని భార్యని పిలిచాడట. ఇద్దరిని పిలిచి అంటున్నాడు, ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నా సమయం ఆసన్నమైందమా, నేను వెళ్తున్నానట. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఏందయ్యా సడన్గా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, దేవుడు నిన్ను పిలవటం కాదురా, నీకు స్వస్థత వచ్చింది, నువ్వు బాగుపడుతున్నావు అని వాళ్ళ అమ్మ చెప్పింది. లేదమ్మా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, చివరి మాటలు మాట్లాడకూడదని నాకు అవకాశం ఇచ్చాడే, నా మాట వినండి, నేను వెళ్ళిపోతున్నాను, సేవ నాపొద్దు, పరిచర్య జరిగించండి, బిడ్డల విషయంలో జాగ్రత్త, నన్ను పిలుస్తున్న దేవుడు మీకు ఏది తక్కువ చేయడు, నన్ను దేవుడు పిలుస్తున్నాడు గనక మన వాళ్ళు ఎవరో వచ్చి ఏ మాటలు చెప్పినా మీరు ఆ మాటలు లక్ష్య పెట్టొద్దు, ఎవరి మాటను బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈరోజు నేను వెళ్తున్నాను, కొద్ది కాలం తర్వాత మీరు కూడా నా దగ్గరికి వస్తారు. మంది అది పర్మనెంట్ ప్లేస్ కానీ ఇది కాదు. మనమందరం అక్కడ కలుసుకుంటాం, ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా మనం అక్కడ ఉంటాం, అందుకు డౌటే లేదు. కాబట్టి నా కార్యక్రమానికి ఫలానా వాళ్ళని పిలవండని నా గురించి కూడా చెప్పి కన్నుమూశాడు. చిలకలూరుపేటలో ఉన్న శాల్యమన్న వాళ్ళని కూడా పిలవండి అని చెప్పి కన్నుమూశాడు. ఈ విషయాలన్నీ మాట్లాడి ప్రశాంతంగా బెడ్ మీద పండుకున్నాడు, అంతే, వెళ్ళిపోయాడు. అన్యులు వచ్చారు, ఇక రెడీగా ఉంటారుగా కాట్లేయటానికి. ఏదన్నా మేలు జరిగితేనేమో నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడే, నిజంగా గొప్ప కార్యాలే చేశాడు అని అంటారు. ఏదన్నా తేడా వచ్చిందా, తెగబోయావుగయ్యా చర్చి అని, ఏం ఒరిగింది మరి, పోయా, నీ బిడ్డ పోయాడు, నీ భర్త పోయాడు, నీ భార్య పోయింది, లేకపోతే నీ తండ్రి పోయాడు, నీ తల్లి పోయింది, ఏం ఒరిగింది, ఏం జరిగిందని ఇక పోట్లు పడవట రెడీగా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి తల ఒక మాట పొడుస్తున్నారు. దేవుని సేవ చేశాడు, దేవుడే లోకంగా బతికాడు, అలా చేశాడు, ఇలా ఎందుకు జరిగిందని ఆ తల్లి ముందు మాట్లాడుతుంటే పెద్దగా కేకవేసి ఒక మాట ఉంది ఆ తల్లి, నా బిడ్డ కార్యక్రమానికి వచ్చారు, ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళటం వరకే, ఒక్క మాట కూడా నా ప్రభువుని అనొద్దు, ఒక్క మాట కూడా నా దేవుణ్ణి అనొద్దు. మేమందరం మారు మనసు ఎందుకు పొందామో తెలుసా, మేమందరం బాప్తిస్మం ఎందుకు పొందామో తెలుసా, ఇక్కడే ఉట్టిగట్టి ఊరేగటానికి కాదు. బాప్తిస్మం పొంది మా పాపాలు కడుక్కొని పరిశుద్ధులం ఎందుకు అయ్యామో తెలుసా, ఏ క్షణాన ప్రభు పిలిచినా పరిశుద్ధులంగా ఆయన దగ్గరికి చేరడానికి. ఏదో ఒకనాడు చావక తప్పదు, ఆ చచ్చేదేదో పాపులుగా చావకుండా పరిశుద్ధులుగా చావాలని ఆ పరిశుద్ధి రక్తంలో మా పాపాలన్నీ కడుక్కున్నాం. ఎందుకో తెలుసా, మీకు తెలియదు, ఒక రకంగా ఇది మరణానికి ముందు సిద్ధపాటు. మేము రెడీ అయ్యాం. రెండవది, ఇన్ని రోజులు మాట్లాడని నా బిడ్డ ఇదిగో కొన్ని గంటల క్రితం లేచి కూర్చొని చక్కగా అన్ని విషయాలు చెప్పి కన్నుమూశాడు. నా బిడ్డ కన్నుమూసినప్పుడు పెద్ద పెట్టిన ఏడుస్తూ నా బిడ్డ విషయంలో నేను దుఃఖపడతా ఉంటే నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో నేను నా జీవితంలో చూడనంత ఎత్తైన వ్యక్తుల్ని చూశాను. ఇద్దరు పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వ్యక్తుల మధ్య నా కుమారుడు చిన్న బిడ్డలాగున్నాడు. వాని ఎదుట తలుపులు తెరవబడ్డాయి. వాళ్ళిద్దరూ వాని చేతులు పట్టుకొని నడిపిస్తూ కొంచెం దూరం తీసుకెళ్ళట్టు వదిలితే వాడు నా దేవుని ప్రపంచంలోనికి పరిగెత్తుతున్నాడు. నా ప్రభు నాకు చూపించాడు అది, చెప్పి చూపించి తీసుకున్నాడు. ఒక్క మాట కూడా అనొద్దు, ఇష్టమైతే ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోండి. అన్యులు, అందరూ అన్యులు, ఇష్టమైతే ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోండి. కార్యక్రమం చూడాలని వచ్చారా, చూసి వెళ్ళండి, లేకపోతే
మీకు ఇష్టం లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి. పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని, పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని సవాల్ విసిరిద్దాం. దాదాపు 60-65 ఏళ్ళు ఉంటాయి అతనికి. ఆమె ఇచ్చిన సమాధానం మతిపోయింది నాకు. స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు. అట్లా కొంతమందికి ముందే చూపిస్తాడు దేవుడు. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోయేటప్పుడే, ఒక వ్యక్తిని దేవుడు తీసుకునేటప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్ళాలో దాన్ని నిర్దేశిస్తాడు ఆయన. ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు అగ్నికి పంపించాడు, లాజర్నేమో అబ్రహాము రొమ్మున అనుకున్న పంపించాడు. ఇంతమంది మీ అందరికి కూడా ఈ మ్యాటర్ అంతా క్లారిటీ ఉంది కదా. నీకు వచనాలు చూపించాను, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. స్తోత్రం చెప్పండి 2 చేతులు ఎత్తి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సువార్త వినకుండా కన్ను మూస్తే, తన మనస్సాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఎలా బ్రతికాడు దాన్ని పరిగణలో తీసుకొని అతన్ని ఎక్కడికి పంపాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సువార్త ఏంటంటే, అలా కన్ను మూసిన వాడు పరదేశికి వెళ్ళొచ్చు, పాతాళానికి వెళ్ళొచ్చు. మనస్సాక్షిని అనుసరించి బతికుండొచ్చు, లేదా మనస్సాక్షిని చంపుకొని బతికుండొచ్చు. ఇప్పుడు మనం చెప్పేటువంటి శుభవార్త ఏంటంటే, ఇక మనస్సాక్షి ప్రకారం బతికావో, మనస్సాక్షిని చంపుకొని బతికావో, ఈ కేసులన్నీ కొట్టేయబడే అవకాశం వచ్చింది. అబ్బాయి కొత్త స్కీమ్ వచ్చింది. ఇదిగో ఫలానా వ్యక్తులందరికీ కూడా ఈ అమౌంట్ కట్టేస్తే మొత్తం టోటల్ బిల్ అంతా క్లోజ్ అవుతుంది. శుభవార్త రండి. ఇప్పటిదాకా మీరు మొత్తం అమౌంట్ కట్టాలి అని చెప్పి పిలువబడ్డారు. ఇప్పుడైతే ఇదిగో ఈ ఒక్కటి చేయండి, ఇక మీరేం కట్టే పని లేదని ప్రభుత్వం ఆఫర్ ఇస్తే ఎగబడతాంగా. అట్లాగా దేవుడిచ్చిన సువర్ణ అవకాశమే యేసు క్రీస్తునందు విశ్వాసం. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. ఇక మనస్సాక్షిని అనుసరించి బతికావో, నీతిగా బతికావో, న్యాయంగా బతికావో, కరెక్ట్గా బతికావో, తేడాగా, ఈ కేసులన్నీ పోతాయి బాబు. రా, బంపర్ ఆఫర్ వచ్చిందిరా. శుభవార్త, గొప్ప శుభవార్త. ఇప్పుడు కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తాన్ని ఆశ్రయించి, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటే కేసులన్నీ ఎత్తేస్తున్నాడు. ఈ బంపర్ ఆఫర్ వినియోగించుకుంటావా, లేకపోతే అలానే ఉంటావో నీ ఇష్టం. నేనైతే వినియోగించుకున్నా. మరి మీరు కూడా వినియోగించుకున్నారా? వినియోగించుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. రైట్, దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంకా వినియోగించుకోవాలా. ఇప్పుడైనా మునిగిపోయిందేముంది, ఇంకా బతికే ఉన్నావు కదా. ఈ రాత్రి అవకాశం ఉంది. నువ్వు వినియోగించుకుంటానంటే కూటమి అయిపోయినాక నేను బాప్తీసు ఇవ్వడానికి రెడీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిద్ధమా? వినియోగించుకుంటావా? నీ ఇష్టం. తర్వాత చూద్దాంలే అనుకున్నావా? తర్వాత ఉంటావో ఓడుతావు నాకు తెలియదు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంకెందుకండి, తెలియనప్పుడు బతికే పట్టబడితే అట్ట, తెలిసినాక ఇంకా బతకూడదు. మారాలి, క్రొత్తగా తిరిగి జన్మించాలి. పాత జీవితంలో సమాధి చేయబడాలి. ఏమండి, చచ్చిపోయిన ఇంట్లో ఉంచుకుంటామా, భూస్థాపన చేస్తామా? బతికున్నోడిని భూస్థాపన చేస్తామా? అట్లాగే పాత జీవితంలో చావనోడికి బాప్తీసం ఇవ్వకూడదు. పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడ్డోడికి బాప్తీసం ఇవ్వకుండా ఉండకూడదు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడనోడికి బాప్తీసం ఇవ్వకూడదు. ఎందుకు? ఇంకా నాకు పాపం కావాలి, నేను పాపం పొందాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా నేను లోకంలో ఊరేగాలి అనుకున్నోడికి బాప్తీసం ఇవ్వకూడదు. నాకు వద్దురా బాబు, బతికి నాకు సాలిపోయింది, నాకు వద్దు, దరిద్ర బతుకొద్దు,
నా పాత జీవితంలో చచ్చిపోవాలా, నేను క్రీస్తునందు క్రొత్తగా జన్మించాలా అని నువ్వు కోరుకున్నావా? అట్లయితే ఇక మారు మనసు పొంది రక్షణానుభవం పొందగోరి పాత జీవితంలో చచ్చిపోయిన వాడిని ఇక సమాధి చేసేసేయాలా. మామూలుగా అయితే గుంట తీసి గుంటలో పెట్టాలి, అటు పెడితే మామూలుగా మొత్తంగా పోతారు. అందుకని జస్ట్ నీళ్ళలో ముంచి లేపటం ద్వారా ఆ మరణ పునరుద్ధానాల అనుభవం కనపడిద్ది అనమాట. ఎంతమందికి అర్థమైంది? ఎంత క్లియర్గా చెప్పినా రక్షణ పొందకపోతే నాకు సంబంధం లేదు, చెప్పకపోతే కేసు నాది, చెప్పినా రక్షణ పొందకపోతే కేసు నాదే మీద వినపడలా. కాబట్టి ఇక నాకు అది అమ్మయ్య, ఈ ఆన్లైట్లో కూడా నా బాధ్యత నెరవేర్చా. దేవునికి స్తోత్రం కలుగును కాక. బాగా వినాలి, మీకు ఉపయోగపడే విషయాలు చెప్పి ముగిస్తాను. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, జస్ట్ ఒక 5-6 గంటలు మాత్రమే. అని నేను అనను, టెన్షన్ పడద్దు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా అడిగితే? ఇప్పుడంటే నీ యేసుప్రభుని నమ్ముకుంటే రక్షణ అంటున్నావు, మరి తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటంటే చెప్పగలిగే ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు నీకు. బైబిల్ రెఫరెన్సెస్ కూడా చూపించగలవు కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒకడు అంటాడు, నువ్వు ఈ ముచ్చట చెప్పగానే ఆహా అంటే మనస్సాక్షిని బట్టి కూడా బతుకోవచ్చు. అట్లయితే నాకు నీ ఏ సక్కర్లా, నా మనస్సాక్షిని బట్టి నేను బతుకుతా అంటాడు. అప్పుడేం చెబుతావు? హలో, ఈ మ్యాటర్ నీకు అందకముందు అది చెల్లిద్ది. ఈ మ్యాటర్ అందిన తర్వాత నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే, నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటి తెలుసా? అర్జెంటుగా వచ్చి ముందు ఆఫర్ వినియోగించుకుంటావు. వినియోగించుకోకుండా నేను అలానే ఉంటాను అన్నావంటే నీ మనస్సాక్షి తేడారా, ఖచ్చితంగా బుక్ అవుతావు. నీ ఇష్టం. క్లారిటీ ఉందా? డౌట్ లేదుగా? స్తోత్రం. అట్లాగా ప్రశ్నలు అనేవి పుడతాయండి. మిగిలిన వాళ్ళు ఎందుకు కాదు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు అని కొత్తగా వచ్చినవాడు అడగలేదు అంటే వాడు సరిగ్గా కనెక్ట్ కాలేదని అర్థం. సరిగ్గా కనెక్ట్ అవ్వాలని ఫిక్స్ అయితే, ఖచ్చితంగా ఇక ఈయన సంగతి తెలుసుకొని ఎన్నే ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ప్రశ్నలు వేయటమే మొదలు పెడతాడు. అందుకే ఎవరికైనా ప్రశ్న పుట్టింది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని దాటిపోలేను నేను. ఏదన్నా ఛాన్స్ ఉంటే వాళ్ళకి ఆలోచన చెప్పడానికి ప్రయత్నిస్తాను, లేదా తెలిసిన వాళ్ళకి ఆ వ్యక్తి డౌట్లో ఉన్నాడు కొంచెం సమాధానం చెప్పండి అని చెప్పి వెళ్తాను. ఎందుకు? సందేహపడే వారి మీద కనికరం చూపండి. ప్రశ్నిస్తున్నాడు అంటే హెల్దీగా ఉన్నాడని అర్థం, దేవునికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడని అర్థం, దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడని అర్థం. ఏ ప్రశ్న వేయకపోతే డౌటే. కొంతమంది ఏ ప్రశ్న వేయకుండా బాప్తీసం పొందుతారు, పొందిన వాళ్ళు మళ్ళీ వెనక్కిపోతారు. అడుగుతా ఉన్నారనుకో, మనం నేర్పడానికి అవకాశం వచ్చింది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, నేర్చుకుని ఇతరులు కూడా చెప్తారు. కాబట్టి ఇంతవరకు మీలో ఎవరైనా సరైన ప్రశ్నలు వేసుకోకుండా, సరైన విషయాలు దేవుని దగ్గర తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా ఫాలో అయితే ఏదో ఒకనాడు మీరు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలా జరగొద్దు అంటే అసలు నువ్వు ఏ దేవుడి దగ్గరికి వచ్చావు, ఆయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఎలా దేవుడు, ఆయన మాత్రమే ఎందుకు దేవుడు, ఆయన మాత్రమే చేసింది ఏంది, అసలు నువ్వెందుకు ఉనికిలోకి వచ్చావు, నీకు ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు, చచ్చి ఎక్కడికి వెళ్తున్నావు, తర్వాత లైఫ్ ఏంటి, మొదలైన విషయాలు ఇంకా చాలా ప్రశ్నలు పుడతాయి. అవన్నీ కూడా అడిగడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో క్రొత్తగా కళ్ళు తెరిచినప్పుడు నేను ఇవన్నీ అడిగా. ఎందుకు? ఏదో గుడ్డిగా ఫాలో అవ్వాలని నేను అనుకోలా, స్పష్టంగా తెలుసుకొని ఫిక్స్ అవ్వాలని అడిగా. ఒక పక్క ఇవి తెలుసుకుంటానే మరో పక్క మిగిలిన సాహిత్యాలు కూడా స్టడీ చేశా. ఇదే బెటర్ వేనా, ఇదే సరైన మార్గమా, ఇంతకంటే బెస్ట్ మార్గాలు మా దానిలో ఏమన్నా ఉన్నాయా, అది కూడా సెర్చ్ చేశా, పరిశీలించా. అన్నీ పరిశీలించిన తర్వాత నాకు అర్థం ఏంటంటే ఏసే మార్గము సత్యము జీవం. యేసు ప్రభు కనిపించినటువంటి ఆ హై క్వాలిటీలో ఇంకెవరు కనపడలా. ఏదో నేను నమ్మానని కాదు, ఒకప్పుడు నేను యేసు ప్రభుని వ్యతిరేకించిన వాడు ఈరోజు యేసుని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను భర్త అందులో నుంచి వచ్చినట్టయితే అది వేరు, కానీ నేను మధ్యలో మారినోడిని. ఒకప్పుడు నేను ఫాలో అయినటువంటి దాన్ని పిచ్చిగా ప్రేమించినోడిని,
దానికంటే కూడా ఇది బెస్ట్ అని ఎందుకు చూపిస్తున్నానంటే, యేసు ప్రభు పరిపూర్ణుడు. యేసు ప్రభు న్యాయాన్ని నెరవేర్చాడు, ప్రేమను నెరవేర్చాడు, మాదిరినిచ్చాడు. న్యాయాన్ని గౌరవించాడు కాబట్టే మనం చేసిన పాపాలకు న్యాయంగా మన మీదికి రావాల్సిన శిక్ష న్యాయాన్ని గౌరవించాడు కాబట్టి తన మీద వేసుకున్నాడు. న్యాయాన్ని ప్రేమించాడు, పాపులమైన మనల్ని ప్రేమించాడు. న్యాయాన్ని ప్రేమించాడు కాబట్టి శిక్ష విధించాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి తాను విధించిన శిక్ష తన మీదికే వేసుకున్నాడు. న్యాయాన్ని గెలిపించాడు, ఇటు తన ప్రేమని గెలిపించాడు. కృపా సత్యము రెండింటిని నెరవేర్చడానికి ఆ శిలువ మీద ఆయన ఆహుతి కావాల్సి వచ్చింది. శిలువ ఒకటి నిలువు, ఒకటి అడ్డం, ఒకటి న్యాయం అయితే ఒకటి ప్రేమ. పాపికి శిక్ష పడటం న్యాయమైతే మరి ఆ శిక్ష పడిన పాపిని తప్పించడానికి ప్రేమ 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 కృప. తండ్రి ఆయనే, జడ్జి ఆయనే. జడ్జిగా శిక్ష విధించాడు, తండ్రిగా ఆ శిక్షను తానే మోసి అటు కొన్నిటిని గెలిపించడానికి తను బలయ్యాడు. ఇది స్పష్టమైనటువంటి విషయం. ఈ విధంగా న్యాయాన్ని గెలిపించి, ప్రేమని గెలిపించి, రెండింటిని గెలిపించడం కోసం తను బలైనటువంటి వేరే వ్యక్తులు ఎవ్వరూ నాకు ఏ మతములో కనబడలా. నేను 4 గోడల మధ్య కూర్చొని చెప్పట్లా, బాహాటంగా అందరి ముందు, ఇక్కడే కాదు లక్షల మంది ముందు పబ్లిక్ మీటింగ్లు కూడా చెప్పా. అందుకే చాలా మంది అన్యులకి నేను నచ్చను. ఆగర్భ శత్రువుని, ఈడెప్పుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. నేను ఒకవేళ పోయినా, యేసయ్య నన్ను పిలిచిన, నేను మాట్లాడిన ప్రసంగాలన్నీ యూట్యూబ్లో కుప్పలు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నన్ను వైనం చేసిన నా స్వరం మోగుతానే ఉంటది. పాటల రూపంలో మోగిద్ది, ఉపదేశాల రూపంలో మోగిద్ది. ఇవన్నీ కాక పుస్తకం కూడా రాసుది. అంతే వాళ్ళకి. ఇక హర్రర్ మూవీలో సాంగే, నేను వేడని నేడను నేనే అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. సత్యము, యేసే జీవమురా, యేసే జీవమురా. ఎవరినో నేను ద్వేషించట్లా, ఎవరినో నేను దూషించట్లా. నన్ను దూషించి ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాను. వాళ్ళు కూడా నిత్యం మండే నరకానికి వెళ్ళకూడదని మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇకనైనా పరివర్తన కలిగి మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళు కూడా పరలోకం వస్తే బాగుండని మనసారా కోరుకుంటున్నాను. నా శత్రువు కూడా నరకానికి వెళ్ళొద్దు. నన్ను అతిగా ద్వేషించే శత్రువు కూడా ఆ నిత్యం మండే ఆ భయంకరమైన నరకంలో పడకూడదు. దేవుని ఉగ్రతలో వాడు ఉండకూడదు. వాడు తప్పించబడాలి, వాడు నిత్య జీవం చేరాలి. ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకున్న నాడు వాడు అదురుపోతాడు, వాడు గందరగోళం అయిపోతాడు, వాడికి ఎన్ని రకాలుగా అయిపోతాడో తెలియదు. ప్రియులారా, ఈరోజు నేను అందించినటువంటి ఈ సందేశంలో ఈ మొదటి భాగం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, సందేహించటం రైటా రాంగా? సత్యం తెలుసుకున్నవాడు సందేహపడితే అది తప్పు. సత్యం దగ్గరకు వచ్చినవాడు డౌట్ పడితే అది కనికరానికి కారణం. వాడికి తెలియదు గనక అడుగుతున్నాడు, వానికి నేర్పమని చెబుతున్నాడు దేవుడు. సందేహపడు వారి మీద కనికరం చూపండి అని. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరు, ఈ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా అడగండి, నీ తోటి వారిని అడగండి,
యేసయ్యని గురించి అడిగడిగి తెలుసుకోండి, అడిగడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. యేసు ఎందుకు దేవుడో తెలుసుకోండి, మృతులు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోండి, బాప్తిజం అంటే ఏంటో తెలుసుకోండి, ప్రభు బల్ల అంటే ఏంటో తెలుసుకోండి, దేవుని కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలి. నువ్వు ఏ ప్రశ్న లేకుండా గుడ్డిగా ఫాలో అయితే దేవుడు ఏదో సంబరపడతాడు అనుకోవద్దు. నువ్వు ఆయన గురించి ఎంత అడుగుతావో, ఎంత తెలుసుకుంటావో అంత సంతోషపడతాడు. దేవుడు ఆనందపడే కారణాల్లో ఒకటి ఏం చెప్పాడో తెలుసా? యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకుని వాని యందు నేను ఆనందించువాడనై ఉన్నాను అన్నాడు. ఈ మాట బైబిల్ ఉందని మీకు తెలుసా? యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకునుట యందు నేను ఆనందించేవాడనై ఉన్నాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి అడిగడిగి తెలుసుకో, భక్తుల్ని అడిగడిగి తెలుసుకో.